రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి, డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అక్కడ పరిణామాలు పూర్తి భారత వ్యతిరేక కార్యకలాపాల నమూనాని, మోడల్ని చూపిస్తున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్లు నానాటికి దగ్గరవుతున్నాయి. ఈ దగ్గరవుతున్నది భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకేనన్నది చాలా సుస్పష్టమవుతున్నది. ఎందుకంటే మహమ్మద్ యూనుస్ వచ్చిన తరువాత భారతదేశానికి మిత్రురాలుగా ఉన్నటువంటి షేక్ హసీనా వాజెద్ దేశాన్ని వదిలి పారిపోయిన తరువాత అమెరికా తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి నోబెల్ ఆర్థికవేత్త మహమ్మద్ యూనుస్ ఎన్నికల్లో గెలవలేదు, ఓట్లు వేయించుకోలేదు, ఆయనకి పార్టీ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా అమెరికా పారాషూట్ ద్వారా దింపి ఆయనని పాలకుడిగా చేసింది. ఎన్నికలు జరిపించకుండా ఆయన కాలం గడిపేస్తున్నాడు, రోజు రోజుకి తన బలాన్ని పెంచుకుంటున్నాడు. ఈ ప్రయత్నంలో భారత వ్యతిరేకత అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా ఆయన తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నటువంటి వాళ్ళ జాబితా చూస్తే మీకు గేమ్ అర్థమైపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తరువాత రెండవ స్థానంలో ఉన్నటువంటి చైర్మన్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ జనరల్ షాహిద్ షంషాద్ మీర్జా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఆయనకు మొహమ్మద్ యూనుస్ ఇచ్చినటువంటి బహుమతి ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్, విజయం యొక్క కళ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక పెయింట్ని ఇచ్చారు. ఆ పెయింట్ చాలా వివాదాస్పదం. ఎందుకంటే అది బంగ్లాదేశ్ని మాత్రమే చూపించడం లేదు, మొత్తం నార్త్ ఈస్ట్ని చూపిస్తోంది. దాని అర్థం ఏమిటి? బంగ్లాదేశ్, పాకిస్తాన్లు కలిసినట్టయితే చికెన్ స్నెక్ పీక నులిమేయొచ్చును, మొత్తము నార్త్ ఈస్ట్ని కబ్జా చేసుకోవచ్చును అన్నటువంటి అన్యాపదేశమైనటువంటి సంకేతం ఇచ్చేందుకు ఈ మ్యాప్ ఆయన ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి విదేశ వ్యవహారాల నిపుణులు ఈ మ్యాప్, ఈ ఆర్ట్ వర్క్, దాని వెనుకున్నటువంటి మ్యాప్, దాని వెనుకున్నటువంటి ఆలోచనను అర్థం చేసుకోలేని వారు కాదు. ఎందుకంటే కొన్నాళ్ల క్రితము ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీకి చెందినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్, ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆయన పేరు మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజలుర్ రెహమాన్. ఆయన ఒకవేళ భారతదేశం మాకు ఇబ్బంది పెట్టినట్టయితే మేము చైనా సహకారం తీసుకుని నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి సప్త సోదరీమణులు, 7 సిస్టర్స్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, వీటిని మేము కబ్జా చేసుకుంటామని చెప్పి ఆయన బెదిరించారు. సరిగ్గా అది అయినటువంటి కొద్ది రోజులకే ఇప్పుడు షాహిద్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్లోకి రావడము, ఇది కొంత ప్రమాదకరమైనటువంటి సంకేతం. రెండవది, షేక్ హసీనా వాజెద్ దేశాన్ని వదిలిపెట్టి మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి, ఐఎస్ఐకి చెందినటువంటి టాప్ అఫీషియల్స్ బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. ఇంత మటుకు ఎప్పుడు పర్యటించలేదు. ఉదాహరణకి ఐఎస్ఐ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మాలిక్, జనరల్ ఆసిమ్ మాలిక్, ఆయన ఈ సంవత్సరం జనవరిలో వచ్చి పర్యటించారు. ఆయన పర్యటించినటువంటి ప్లేసెస్ భారత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా రాంగ్పూర్ డివిజన్లో, రాంగ్పూర్ డివిజన్ అంటే చికెన్ స్నెక్ అని మనం దేన్నైతే అంటామో దానికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. ఆ తరువాతే లాల్మొనీర్ హాట్ అని అస్సాం వైపు ఉన్నటువంటి, నార్త్ బెంగాల్ వైపు ఉన్నటువంటి ఒక చిన్న పట్టి ఉంది. అక్కడ బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ ఉంది. దాన్ని చైనాకి ఇవ్వాలని, దానికి సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రిప్ యొక్క మోడర్నైజేషన్ పనిని పాకిస్తాన్కి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అంటే ఇది ఒక ప్రమాద ఘంటిక. దీంతోపాటు ఐఎస్ఐ డెలిగేషన్ ఒకటి వచ్చింది, అది కూడా జనవరి 25లో వచ్చింది. వీళ్ళలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎనాలిసిస్ మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ కూడా ఉన్నారు. అంటే ఆయన పరిస్థితిని విశ్లేషించేందుకు వచ్చారు. ఆర్మీ చీఫ్ అక్టోబర్ 25లో, అంటే ఈ సంవత్సరం అక్టోబర్లో ఆయన పర్యటించారు. ఇప్పుడు షాహిద్ షంషాద్ మీర్జా పర్యటిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే బంగ్లాదేశ్లో ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ జోక్యము నానాటికి పెరుగుతోంది. ఇది ఒక ప్రమాద ఘంటిక. ఇది చాలదన్నట్టు, అంటే కేవలం ఆర్మీ టు ఆర్మీ
సరిహద్దు ప్రాంతాల పర్యటన మాత్రమే కాదన్నట్టు ప్రజలను రాడికలైజ్ చేసి మతోన్మాదాన్ని పెంచి పోషించేందుకు, మత ఉద్రిక్తతల్ని పెంచేందుకు, భారత వ్యతిరేక ధోరణిని పెంచేందుకు సలాఫిస్ట్ ఆలోచన విధానం అంటే వహాబీ సలాఫీ ఆలోచనలు ఉగ్రవాదం వైపు తీసుకెళ్తే దానిని పెంచేందుకు బంగ్లాదేశ్కి చెందినటువంటి పాకిస్తాన్కి చెందినటువంటి హాఫిజ్ సయీద్కి చెందిన సంస్థ ఒకటి ఉంది. హాఫిజ్ సయీద్ UN ద్వారా గుర్తింపబడినటువంటి ఉగ్రవాది, ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్నట్టుగా చూపిస్తోంది. ఈ హాఫిజ్ సయీద్ మిత్రుడైనటువంటి ఇబ్తిసామ్ ఇలాహీ జహీర్ ప్రస్తుతము బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. ఆయన అక్టోబర్ 26వ తారీఖున రాజ్షాహీలో దిగారు. డైరెక్ట్గా ఢాకాలో దిగలేదు, రాజ్షాహీలో దిగారు. రాజ్షాహీలో ఆయన దిగిన తర్వాత షా మఖ్దూమ్ ఎయిర్పోర్ట్ అని ఉంది, అక్కడ దిగిన తర్వాత ఆయన మొత్తము సరిహద్దు ప్రాంతాలని పర్యటిస్తున్నారు. ఉదాహరణకి లాల్మోనీర్ హాట్లో ఆయన పర్యటించారు. ఆ తర్వాత రాజ్షాహీ ప్రాంతం, రాజ్షాహీ నేరుగా ఇది రాజ్షాహీ డివిజన్లోకి వస్తుంది. ఇది కూడా సరిహద్దు జిల్లా. చాపై నవాబ్గంజ్ అనే ప్రాంతం ఉంది, ఇది కూడా ఈ రాజ్షాహీ డివిజన్లోకి వస్తుంది. రాంగ్పూర్ జిల్లా అయితే పూర్తిగా మన నార్త్ ఈస్ట్కి వెళ్ళేటటువంటి సిలిగుడి నెక్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. నవంబర్ 6, 7న రాజ్షాహీలో సలాఫీ కన్వెన్షన్ ఒకటి జరగబోతోంది, చాలా భారీ ఎత్తున జరగబోతోంది. తమాషా ఏంటంటే దానిలో ఈ ఇబ్తిసామ్ ఇలాహీ జహీర్తో పాటు జకీర్ నాయక్ కూడా పాల్గొనబోతున్నారు. జకీర్ నాయక్ ఎవరు? భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి వ్యక్తి, ఆయన కూడా వస్తున్నారు. కాబట్టి ఈ మొత్తము ఒకే సమయంలో పాకిస్తానీ సైన్యము, పాకిస్తాన్కి చెందిన మతోన్మాద ఉగ్రవాద మూకలు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నాయి. బంగ్లాదేశ్లో నానాటికి మతోన్మాదము పెరుగుతూ వస్తున్నటువంటి భారత వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సిఐఏకి చెందినటువంటి ఒక ఆపరేటివ్, దౌత్యవేత్తగా చలామణి అవుతున్నటువంటి ఒక సిఐఏ ఏజెంట్ ఉన్నారు. అతని పేరు టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్. అతను హత్యకి గురయ్యాడు. అతని హత్య వెనుక ఏముంది అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే ఇటీవల ఆర్గనైజర్ అనే పత్రికలో ఒక కథనం వచ్చింది, చాలా సంచలనాత్మక కథనం. ఆ కథనం ప్రకారము షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మీటింగ్కు వెళ్ళినటువంటి మోదీని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. అయితే ఆ కుట్రను రష్యా, చైనా, భారత్లు కలిసి భగ్నం చేసినాయి. ఈ భగ్నం చేసిన దీనికి ఈ సిఐఏకి ఏదన్నా సంబంధం ఉందా, ఇది బయటకు రాకుండా ఉండేందుకే ఈ వ్యక్తిని చంపడం జరిగిందా, ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మోదీ యొక్క భద్రత నుంచి భారతదేశపు సమగ్రతకి ప్రశ్న చిహ్నం వేయటము, మొత్తం దేశం చుట్టూ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మతోన్మాదాన్ని పెంచి, జహాదీ ఉన్మాదాన్ని పెంచి, చొరబాటును పెంచి, ఉగ్రవాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ చాలా జాగరూకతతో వ్యవహరించవలసినటువంటి సమయం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.